ఈ బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ బిల్లు ముందు మాట్లాడే ముందు ఒక్క పాయింట్ నేను మీ ఇందాక స్పీకర్ గారిని అడిగితే మాకు అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ అవరు అన్ని క్వశ్చన్ మాట్లాడాలి సార్. మీరు హ్యావ్ టు అలౌ us as a deputy leader of the opposition party. I am speaking, sir. I am all have every right to speak. డిస్కషన్ లో ఉన్నదో దాని గురించి ఓన్లీ సబ్మిషన్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా రెండు క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ను ఖతం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అందరు సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. సభ నడిపేటువంటి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెండు క్వశ్చన్లు రాకుండా చేశారు సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. అది కరెక్ట్ కాదు. మీరే మా హక్కులు కాపాడాలి. ఇవాళ ఎంత ముఖ్యమైన క్వశ్చన్లు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే అది దాని మీద డాక్టర్ వంశకృష్ణ అధ్యక్ష సబ్జెక్ట్ అన్నాడు. శ్రీనివాస్ గారు అట్లా కాదు, శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ మళ్ళీ బ్యాక్ పోవద్దు. మీరు సీనియర్స్ అట్లా మాట్లాడితే ఎట్లా కరెక్ట్ కాదు. అట్లా మీరు మాట్లాడండి సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే దేనికైతే అవకాశం అడిగిందో అది మాట్లాడండి, కానీ మళ్ళీ మీరు బ్యాక్ పోయి మాట్లాడితే ఎట్లా? రెండోది హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. మీరు దాన్ని మళ్ళీ మీరు టైం హౌసింగ్ మనకు క్వశ్చన్ అవర్కి వచ్చి లిమిటెడ్ టైం మనం కేటాయించుకుంటాం, కానీ అది దాటిపోయి కూడా డిస్కషన్ అయిన తర్వాత కూడా దాంట్లో మీ సభ్యులు కూడా 5-6 పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికీ అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదనుకోండి, 9 నిమిషాలకే మాది ఇంపార్టెంట్ క్వశ్చన్ 9 నిమిషాలకే క్లోజ్ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ సార్. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. తర్వాత సార్ ఈ బిల్లుకు సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల మరింత మెరుగ్గా శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ బెటర్ పర్ఫార్మెన్స్కు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే అధ్యక్ష ఈరోజు నేను మంత్రి గారిని ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు అడగాలనుకుంటున్నా అధ్యక్ష. ఎట్లయితే ఇప్పుడు మంత్రి గారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు 010 కింద వీళ్ళకి తొందరగా జీతాలు ఇవ్వచ్చు, ఫాస్ట్గా ఇస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు.